కాపాడేది ఆ యేసు ప్రభువేనమ్మా. ప్రేమే దైవం, దైవమే ప్రేమ. అటువంటి ప్రేమ నిన్ను కోరి వస్తానంటే కాదనక బిడ్డ. నువ్వు అసలు మనిషివేనా? పవిత్రమైన దేవాలయంలో కూడా నీ పైచాన్ని ప్రదర్శిస్తావా? సిగ్గులేదు? నేనేం చేశానని సిగ్గుపడాలి చాలని? పవిత్రమైన ప్రేమని ఇలాంటి పవిత్రమైన ప్లేస్ లో తెలియజేయడం మంచిదని అలా చేశాను. ఇందులో తప్పే ఉంది? చూడు, ఇప్పటికే నీకు 1,00,000 సార్లు చెప్పాను, పెళ్లికి ముందు ప్రేమ మీద నాకు నమ్మకం లేదని. అది పొరపాటు అభిప్రాయం. నేను నీకు చాలా సార్లు చెప్పాను. పెళ్లికి ముందు ప్రేమించుకోవడం వల్ల ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అటువంటి వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఏ అపార్థాలు లేకుండా హాయిగా కాపురాలు చేయగలుగుతారు. బుల్షిట్! నీలాంటి రోడ్ సైడ్ రోమియోల్ని, సినిమా హాల్ లవర్స్ ని, ఇందిరా పార్క్ పెయిర్స్ ని, నెక్లెస్ రోడ్ జంటల్ని నా కెరీర్ లో ఇంత మందిని చూశాను. అందులో 100% ప్రేమలు అర్ధాంతరంగా ఎండయ్యాయి. నీలాంటి వాళ్ళ తీయటి మాటలు విని కాలు జారి కడుపు తెచ్చుకోవడానికి ఐఎమ్ నాట్ ఎన్ ఇన్నోసెంట్ గర్ల్. అయినా నా మీద నీ ప్రేమకు పునాది ఏంటి? నా అందమేగా, ఈ శరీరమేగా, జస్ట్ 5 నిమిషాల సుఖం కోసమేగా. నీ నటనకు